హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సముద్రం గురించి. సముద్రం అనేది మనకి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. ప్రకృతి అందాల్లో సముద్రం ఒకటి. ఉదయం ఇలా సముద్రం దగ్గరికి వెళ్తే సూర్యుని కాంతిలో అది చూడడానికి ఎంతో అందంగా, అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, సముద్రం చుట్టూ ఉండే మేఘాలు ఎంతో ఆకర్షితంగా ఉంటాయి. వర్షం వచ్చే టైంలో ఇక సముద్రాన్ని చూస్తే మాత్రం పైన మేఘాలు, కింద వాటర్ రెండు కలుస్తున్నట్లుగా ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ ఎగసిపడే అలలు కూడా ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి. ప్రకృతి నిజంగా అందమైనది అని చెప్పడానికి ఈ అద్భుత దృశ్యం ఒకటి చాలు. సముద్రం దగ్గర ఎగసిపడే అలలు, వాటి సౌండ్ ఎప్పుడైనా విన్నారా? వినకపోతే ఇప్పుడు విందాం రండి. విన్నారు కదండి, ఆ శబ్దం ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ అక్కడ ఉండే జంటలకు, పిల్లలకు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి. సముద్రం నిజంగా అందమైన ప్రదేశం. అన్ని ప్రాంతాల్లో సముద్రం ఉండదు, కానీ అది ఉన్న ప్రదేశాల్లో ఉన్న ప్రజలు మాత్రం చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ సుందర ప్రదేశాన్ని పదే పదే చూసే అదృష్టం వారి సొంతం. ఈ ప్రకృతి అందమైనది అని చెప్పడానికి ఈ వీడియో ఒకటి సరిపోతుంది. వర్షం పడుతున్న సమయంలో ఆ నల్లటి మేఘాలు, కింద ఎగసిపడే అలలు, ఆ దృశ్యం చూడాలంటే కన్నుల పండగనే ఉంటుంది. ఇదిలా ఉండగా ఆనందం ఎక్కడ ఉంటుందో విషాదం కూడా అక్కడే ఉంటుంది. సముద్రం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, కానీ అత్యుత్సాహంతో మనం చేసే పనులు మన ప్రాణాలకి ప్రమాదకరంగా ఉంటాయి. సముద్రం చూడండి, కానీ దానిలోకి వెళ్ళకండి. మనం సరదాగా మన ఫ్యామిలీతోనో, ఫ్రెండ్స్తోనో బీచ్ దగ్గరికి వెళ్తూ ఉంటాము. ఆ టైంలో ఫొటోస్ తీసుకోవడానికి అని చెప్పి బీచ్ లోపలికి వెళ్ళి ఫోటోలు దిగుతూ ఉంటాము. ఆ టైంలో మనం అప్రమత్తంగా లేకపోతే అలలు మన ప్రాణాన్ని తీసేస్తాయి. అదేవిధంగా ఫ్రెండ్స్తో స్విమ్మింగ్ చేస్తూ ఉంటాము. సరదాగా చేసి చిన్న చిన్న పనులు మన ప్రాణహాని కలిగిస్తాయి. కాబట్టి అందాన్ని ఆస్వాదించండి, అదేవిధంగా అప్రమత్తంగా ఉండండి. సముద్రం అనేది ప్రకృతిలో అందమైంది అని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. కానీ మనం చేసే పనుల వల్ల సముద్రం అనేది కలుషితం అవుతుంది. మనం వాడి పడేసిన చెత్త, చెదారం డస్ట్బిన్లో వేయకుండా ఎక్కడ పడితే అక్కడ వేస్తే వర్షం వచ్చిన టైంలో చూడండి, ఎక్కడెక్కడో చెత్త అంతా కొట్టుకొచ్చి ఇలా మనకి ఇక్కడ చాలా దరిద్రంగా కనిపిస్తుంది. ఈ ప్రదేశం అంతా కూడా ఆర్కే బీచ్, వైజాగ్ దగ్గర ఉన్న ప్రాంతం. ఇక్కడ దృశ్యాలు చూడండి. ఇందాక వర్షం వచ్చే ముందు మనం అందమైన సముద్రాన్ని చూసాం. అది వెలిసిపోయిన తర్వాత, అంటే వర్షం తగ్గిన తర్వాత ఎక్కడి నుంచో వచ్చిన చెత్త, చెదారం అంతా కూడా ఈ సముద్రంలో ఈ విధంగా కలుషితమైపోతుంది. ఇలా మనం చెత్త, చెదారం ఎక్కడ పడితే అక్కడ వేస్తే ఇది మన ఆరోగ్యానికే హానికరం. కాబట్టి ప్రకృతిని కాపాడండి, ప్రకృతి అందాలు ఆస్వాదించండి. ఇలాంటి చెత్త చెదారాలు వేసి మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాము. ప్రకృతిని కాపాడండి, అది మనల్ని కాపాడుతుంది. నేను ఈ వీడియో చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంత అందమైన సముద్రాన్ని మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాము. మానవులు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ప్రకృతి అందాలన్నీ నాశనం అవుతున్నాయి. ఇది తెలియజేయడం కోసమే నేను ఈ వీడియో అయితే చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.